శ్రీ గురుచరిత్రము నిత్యపారాయణ గ్రంథము 46వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురోభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం స్మరామి. 46వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. నామధారకుడు ఇట్లడిగిను: నందిశర్మ కవి కథను పూర్వము మీరు చెప్పితిరి. క్రొత్తగా వచ్చిన కవి ఎవరు? ఆ కవి శ్రీగురునకు శిష్యుడెట్లయిను? నాపై దయయుంచి ఆ కథయంతయు స్వామి నాకెరింగింపుడు. సిద్ధయోగి నామధారకునితో ఆశ్చర్యకరమైన శ్రీ గురు చరిత్రమును వినుము. అందున కవి కథ రమ్యమైనది. గంధర్వ నగరమున శ్రీగురుని కీర్తి అతిశయించెను. అందుచే అనేక భక్తులు అరుదించి మలినరహితులగుచుండిరి. నందిశర్మ కవిత్వమును అనేకులు విని శ్రీగురునకు భక్తులైరి. దానిచే శ్రీగురుని కీర్తి సర్వత్రా ప్రకాశించెను. ఒకానొక భక్తుడు తన గ్రామమున శ్రీగురుని తన ఇంటికి ఆహ్వానించెను. ఆ విప్రుడు ఆనాడు మహా ఉత్సవం మనరింప నెంచెను. ఆ మహోత్సవమునకు శ్రీగురుని హిప్పరిగా అయను పేరుగల ఒక గ్రామమునకు తోడ్కొని పోయెను. అచ్చట శ్రీగురుని భక్తి ప్రవృత్తులతో పూజించెను. ఆ గ్రామమున ఒక శివాలయమున్నది. అందలి శివునుకు కల్లేశ్వరుడని పేరు. ఆ లింగము ప్రఖ్యాతమైనది. ఆ శివలింగము ప్రఖ్యాతమైనది. అచ్చట ఒక బ్రాహ్మణుడు వచ్చి నివసించుచుండెను. అతని పేరు నరకేసరి. అతను కవి, లింగ సేవాపరాయణుడు. ప్రతిదినము అతడు 5 నూతన పద్యములు రచించి వాటిని కల్లేశ్వరునకు నివేదించును. అతడు కల్లేశ్వరుని తప్ప ఇంకే దేవుని ఆరాధించడు. ఏకాగ్ర మనస్కుడయి శివసేవా పరాయణుడయి ఉండును. ఆనాడు ఆ ఊరి ప్రజలను అతనితో, నీకు కవిత్వము శోభ నొసంగుచున్నది. శ్రీగురుడు కవిత్వమును ప్రీతి కలవాడు. ఈనాడు నువ్వు శ్రీగురుని గుణవర్ణనతో కవిత్వము చెప్పుము అనరి. ఆ కవి వారితో, నా ఈ నాలుకను కల్లేశ్వరునకు అంకితము చేసుకొంటిని. దేవతలనే స్తుతించను, అట్టిచో నరిని స్తుతించుట కల్లా అనెను. ఇట్లనుచు నిత్యము వలె లింగమునకు పూజ చెయ్య మొదలెడెను. పూజ చెయ్య కాలమున ఆ బ్రాహ్మణునకు గాఢమైన నిద్ర కమ్మెను. అతడ దేవతామందిరముననే నిద్రించి స్వప్నమును గాంచెను. లింగమున్న స్థలమున లింగమునకు బదులు శ్రీగురుడు కూర్చొని ఉండగా వారికి ఆ స్వప్నముననే తాను పూజ చేసెను. తాను లింగమును చూడలేదు. సంతోషముతో శ్రీగురుని పూజించెను. శ్రీగురుడు అతనితో, నీ కవితకే అనర్హుడైన మనుషుని ఎట్లా పూజించుచున్నావు అని అడిగెను అని శ్రీగురుడు అన్నను. ఆ విప్రుడు షోడశోప ఉపచారములతో శ్రీగురుని పూజించుచు త్వరలో మెలకువొందెను. తాను పొందిన అనుభూతికి ఆ కవి విస్మృతుడయి, శ్రీ నరసింహ సరస్వతి శివుని అవతారమే, అతనినే నేనిప్పుడు పూజించినది. శ్రీగురుడు సంశయము లేక త్రిమూర్తి అవతారమే, వారిని దర్శించుట నా కర్తవ్యము అనుచు శ్రీగురిని సమీపించెను. పదమునకు దండ ప్రణామము లాచరించుచు శ్రీగురిని పదమునకు దండ ప్రణామము లాచరించుచు శ్రీగురిని పాదములపై పడి ఆ పాదములు పట్టుకొని, స్వామి దయచూడు, అజ్ఞానుడను, మీ అసలు రూపమును నేనెరుగకుంటిని. ఈ ప్రపంచమాయలో పడి మీరే ఆ మాయా ప్రవర్తకులని ఎరుగనైతిని. ఓ ముని, మీరు సాక్షాత్తు శివుడయని నా నిశ్చయము. కర్పూర గౌరుడైన కల్లేశ్వరుడు మీరే. ఓ జగద్గురు, నా మనసును స్థిరపరుచు నీ పాదములు నంటియున్న వాడును. మీరు విశ్వధారులు, శరణ పొందిన వారిని కాపాడువారు. నేను మీ పాదరజమును ద్రావణించిన
నేను మీ పాదరజము అంటే మీ పాదాల నీరు, కడిగిన నీళ్ళనమాట, ద్రావణించితిని, త్రాగటానికి అనుకున్నాడంట. నేను మీ పాదరజమును ద్రావణించిన భ్రమణము వంటి వాడును, 9 లాంటి వాడిని. దగ్గరనున్న పెన్నిదిని వదిలి అరణ్యములు వెతుకుడెందులకు, ఇంటియందు కామధేను ఉండగా దీనత్వం ఎట్లుండును. పూర్వము మునులు వేల కొలిది సంవత్సరములు ఘోరమైన తపస్సుచే కష్టార్తులైనను వారికి మీ దర్శనమయ్యేది కాదు. ఈనాడు నేను అనుష్ఠానము చెయ్యుకున్నను నాకు మీరు దర్శనమొసంగితిరి. కల్లేశ్వరిని ప్రసాదమున నా కోరిక ఈడేరును. మీరు నిజంగా కల్లేశ్వరుడే, జగద్గురు, నన్ను దయచూడు అని శ్రీగురుని పాదము పట్టెను. శ్రీగురుడిట్లనెను, ఓ కవి, నీవు నిత్యము నన్ను నిందింతువు. అటువంటప్పుడు నీ మనసున ఇంతటి భక్తి ఎట్లు కలిగెను? కవి శ్రీగురునితో, గురుదేవా, స్వామి, నేను అజ్ఞానమును చీకటిచే చుట్టబడి వేయబడితిని. ఈనాడు జ్యోతులతో జ్యోతి స్వరూపుడువైన నీ దర్శనముచే ఈ భక్తి పరిఢవిల్లినది. కల్లేశ్వరుని అర్చించి నేను పుణ్యమార్జించితిని. ఆ పుణ్య ప్రభావముచే ఈనాడు మీ పాద దర్శన స్పర్శనములు లభించెను. నేనీనాడు నిత్యము వలె కల్లేశ్వర మందిరమున పూజించుచుండ నేను నిద్రించు స్వప్నమును గాంచితిని. అప్పుడు ఓ ఈశ్వర, ఆ లింగమున్న చోట మీరే దర్శనమిచ్చితిరి. మీ ఈ పాదములను స్వప్నమున దర్శించితిని. దైవవశమున ఇప్పుడు నిజముగా దర్శించుచున్నాను. నన్ను దయతో తమ శిష్యునిగా స్వీకరింపుడు. ఇట్లనుచు ఆ కవి విప్రుడు శ్రీగురిని అనేక రీతులా స్తుతించెను. హృదయములైన పద్యములతో స్తుతించెను. షోడశోప ఉపచారములు శ్రీగురిని పూజించెను. అలంకారయుతములు నులలితములు అయిన పద్యములచే మానస పూజ చేసి శ్రీగురుని స్తుతించగా శ్రీగురుడిట్లనెను, స్వప్నమున ఈ కవి నన్ను పూజించెను. ఇప్పుడు ప్రత్యక్షముగా నన్ను తన కవిత్వము చెప్పి పూజించెను. భక్తియుతమైన మనసు కలవాడయ్యి ఇతడిప్పుడు నన్ను అర్చించెను. ఇట్లనుచు శ్రీగురుడు అతనిని దగ్గరికి చేర్చుకొని వరముల నొసగెను. అతడును శ్రీగురుని పాదములు నంటి, నేను నీ శిష్యుడను అనెను. శ్రీగురుడిట్లనెను, శ్రేష్టమైన కల్లేశ్వరుడు మాకు సమ్మతము. నీవు నిత్యము భక్తితో కల్లేశ్వరుని పూజించుచు ఇచ్చటనే ఉండుము. శ్రీగురుడు ఇట్లనెను, శ్రేష్టమైన కల్లేశ్వరుడు మాకు సమ్మతము. నీవు నిత్యము భక్తితో కల్లేశ్వరుని పూజించుచు ఇచ్చటనే ఉండుము. అనగా ఆ కవి, సుదుర్లభమైన నీవు ప్రత్యక్షముగా నుండా ఇంకా వేరొక పూజ ఎట్లు సాధ్యము? ఆ కవి, సుదుర్లభమైన నీవు ప్రత్యక్షముగా నుండా ఇంకా వేరొక పూజ ఎట్లు సాధ్యము? ఆ లింగమును కూడా నేను మిమ్మల్నే చూచితిని. నీవు కల్లేశ్వరుడువు, త్రిమూర్తివి. ఇట్లు లీలగా అవతరించితవని నా నిశ్చయము. నీవు కల్లేశ్వరుడువు, త్రిమూర్తివి. ఇట్లు లీలగా అవతరించితివని నా నిశ్చయము. అందుచే నేను నిన్ను వదలను అనెను. ఇట్లు ప్రార్థింప అతనితో కలిసి శ్రీగురుడు గంధర్వనగరమును చేరిరి. ఆ కవి అచటనే నివాసముండి తన కవిత్వముచే శ్రీగురుని భక్తితో కీర్తించుచుండెను. నామధారక ఇట్లు శ్రీగురుని సన్నిధి యందు 2 కవీశ్వరులుండి భక్తితో శ్రీగురుని భజించుచుండిరి అంటే పూజ చేస్తున్నారు. గంగాధర సుతుడిట్లనుచున్నాడు, శ్రీ సద్గురుడు ప్రసన్నుడైన వాని కోరిక లీడేరును. ఆ ఇంట కల్పవృక్షము ఉన్నట్లే ఇహపరములకు హితమైనదియు భవసాగరమును తరింపచేయునదియు ఇహపరములు నొసంగునదియు అగు ఈసు కథ గంగాధర సుతుడు సరస్వతి అను విప్రుడు చెప్పినది.
इति श्रीसिद्धनामधारक संवादरूपेण सरस्वत्याख्य गंगाधरात्मज विरचित नरसिंह सरस्वत्योपाख्यान संहित महाराष्ट्र भाषान्वित गुरुचरित्र समानाध्यायां श्री वासुदेवानंद सरस्वती यति विरचितायां श्री गुरु संहितायां भक्तिकांडे श्री गुरु दत्तात्रेयार्पणमस्तु। श्री गुरुभ्यो नमः। श्री मात्रे नमः। अवधूत परमहंस परिव्राजकाचार्य श्री 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 बोधानंदेन्द्र सरस्वती यति श्री पादुकां नमामि। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा। ఓం సాయి తత్సత్. 46వ అధ్యాయము పారాయణ ఫలితము. సర్వాభీష్టి సిద్ధి సిద్ధించును. ఓం శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.